seeing my church, nothing but my house. Right or left? Right. అదైతే 10 మంత్స్ అందరూ పట్టుకొని కట్టది లైవ్ కాదు వీడియో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున ఈ ఫైర్ క్యాంప్ ను ప్రారంభం చేస్తున్నాం. ఆమేన్ ఆమేన్. వీడియో సంతోషాలతో పాటలు పాడేవారు, ఆనందంతో నాట్యం చేసేవారు. ఈ సంబరాలు మళ్ళీ జరగాలంటే సంవత్సరం వెయిట్ చేయాలి. ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటూ, గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు దేవుడు కాచి కాపాడినాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, క్షేమమును కలిగజేశాడు. ఆయన జన్మదినోత్సవానికి మనం సంతోషాన్ని వ్యక్తం చేయాలి. మన కుటుంబాల్లో విశేషం ఏం జరిగినా మనం సంతోషంగా ఉంటాం. అలాంటి మనం సూచించిన దేవుడు ఈ లోకంలో జనించే దినం మనకు వస్తుంది కనుక అందరము చక్కగా ఆటపాటలతో మరి దేవుని స్తుతించేటువంటి వారముగా మనం ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. సండే స్కూల్ పిల్లలు ఉన్నారా? ఇంకా ముందుకు రండి. సండే స్కూల్ పిల్లలు రా. సండే స్కూల్
వెలుగు నుంచి వెలుగు ద్వారా రక్షించినటువంటి దేవుడు, ఆ వెలుగు తన కృప ద్వారా రక్షణ కార్యంలోనే మనం తీసుకెళ్తున్నటువంటి దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులను మార్చే దేవుడిగా ఆయన ఉండగలుగుతూ ఉన్నాడు. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి మన జీవితాలు ఆధ్యాత్మిక ప్రభువు సమర్పించుకునేటువంటి వారుగా ఉండాలి. మనకున్నటువంటి ప్రతి విధమైన వాటిని చూసి కాదు, కానీ దేవుడి కృపను అందించబడింది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కృపే లేకపోతే, ఆ కనికరమే లేకపోతే, ఆ దయే లేకపోతే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎప్పుడో పతనమైపోయాయి. భూమి తిరిగి మరి సృష్టి అంతా కూడా ఎప్పుడో నాశనం అయిపోయేది. కానీ ఆయన అలా అధికంగా ఉన్నది. ఆయన కృప అన్నింటిలో మనకు అనేటువంటి ఒక సందర్భాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడి పిల్లలారా, ఎవరి ద్వారా తీసుకోబడతా ఉన్నాము పొందడానికి దేవుడి దేవుడి కృపే మనకు ఆసర, దేవుడి కృపే మనకు భరోసా, దేవుడి కృపే మన బలం, దేవుడి కృపే మన నడిపింపు. ఇదే మార్గ నిర్దేశకం. దేవుడు మార్గ నిర్దేశాన్ని కలిగిస్తా ఉన్నాడంటే దేవుని యొక్క కృప మాత్రమే. అందువరకు దైవ ప్రేమ ఆయన కనబరుస్తూ ఆయన కృప మన ఎడల ఆయన అనునిత్యము ఉంచుతూ ఆ కార్యములను నెరవేర్చేటువంటి దేవునిగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ కృప మనలో ఉన్నటువంటి గర్వాన్ని కలిగిస్తుంది. ఈ కృప తిరిగి పునరుద్ధరించినట్టే ఈ లోకంలో తెచ్చాడు. ఇది కేవలం తన కృప అనేది మాత్రము మనం గమనించగలిగేటువంటి వారంగా ఉండాలి. తన కృప కాబట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. మనం దేవుడిలోకి తిరగాలి. దేవుడు మరొక సమయంలో మనం గమనిస్తే ఇక్కడ చూస్తున్నటువంటి సంఘటన జ్ఞానులు అందరూ కూడా మనకు తెలిసినటువంటి వారు, అందరికీ పరిచయం ఉన్నటువంటి వారు. యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆరాధించడానికి